అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్ 2లో ఏ విధంగా చూపించబోతున్నారు? అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది కదా సార్, లైక్ ఏ యాంగిల్ లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందో ఒకవేళ వచ్చింటే? అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది డెఫినెట్లీ. నాగశ్విన్ గారు. హలో నాగశ్విన్, హాయ్. Is it fine now? I can hear it. Yeah. You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. But you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids. You know, it is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాలే సార్. అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్ ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old సెల్ఫ్, 12-year-old సెల్ఫ్ అనుకుంటున్నాం. బేసిక్లీ ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ a lot of questions and have my imagination or curiosity triggered. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్, ఐ జస్ట్ సీ దట్ వండర్. అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మహాభారత, ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ, అదంతా ఉంది. అండ్ ఆల్సో మన టెక్నాలజీ, లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుందంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్, అవెంజర్స్ టీషర్ట్ చేసుకొని వెళ్తారు కదా బయటికి. సో కైండ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కైండ్. ఐ వాజ్ లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా, ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఇస్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్. ఐ థింక్ దట్స్ కరెక్ట్. Right. Another thing is, if you have to divide the story, ఫస్ట్ పార్ట్ లో ఎంత పర్సెంటేజ్ చెప్పారు, సెకండ్ పార్ట్ లో ఎంత ఉంటుంది? లైక్ 30% ఇన్ ద ఫస్ట్ హాఫ్ స్టోరీయా సార్? అంతే. ఐ వుడ్ సే, ఐ మీన్ ఆల్మోస్ట్ ఈక్వల్, బట్ మేబీ 40 ఇన్ ద ఫస్ట్ హాఫ్, 60 సెకండ్ హాఫ్ అనుకోవచ్చు. అశ్విని గారు చెప్పులు మార్చినట్టున్నారు, కొత్త చెప్పులు మార్చాను. మా పిన్నమ్మ కొన్నారు కొత్త. నేను కొనే ముందు ఆమె కొనిచ్చారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథలాజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వాళ్ళు చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్. అశ్విని అంటే వైజయంతి మూవీస్ ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుంటాం, కానీ ఎక్కడ చూడలేదు. కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి, మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అని, అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరు ఉండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నాం, ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా, థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో, ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము. కానీ 2 ఏళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ ఎండిపోతాయి, నీళ్ళు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 years అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. సరే, మహాభారతంలో కర్ణుడు కానీ
అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు. అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు. అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది.